యాహ్! సో 'విక్రమ్ 1' లాంచింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆ రోజు అంటే ఏం జరిగింది? అంటే మీ అనుభూతి గాని, అంటే మీరు ఆ ఎమోషనల్ మూమెంట్ గాని, ఆ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేశారు చెప్తారా? యాహ్! యాహ్! ఐ స్టిల్ లాంచ్ అనేది ఇంకా నాకు కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. ఆ లాంచ్ డే అనేది. ఇట్స్ బీన్ 2 వీక్స్ అనుకుంటా ఇప్పటికి. వి ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్. జూలై 18న జరిగింది జూలై లాంచ్. 18న జరిగిన ఆ లాంచ్ డే కానీ, ఆ లాంచ్ మూమెంట్స్ కానీ నేనింకా మర్చిపోలేను. బికాజ్ ఆల్ అవర్ హార్డ్ వర్క్ అంటే నేను అందరిని అక్కడ చూస్తున్న వాళ్ళందరినీ అందరూ ప్రాణం పెట్టి పని చేసిర్రనమాట దీని మీద. ఎవ్రీవన్ ఆర్ లైక్ ఈక్వల్లీ ఎక్సైటెడ్. లైక్ ఏమైతది ఈరోజు? ఏమైతది ఈరోజు? బట్ అట్ ద సేమ్ టైమ్ అవర్ ఆ ఎఫర్ట్స్ అనేది ఇట్ హాస్ పేడ్ ఆఫ్ సో మచ్. వి వర్ లైక్ ఏమైనా కానీ ఈరోజు వి హావ్ బాట్ ఇట్ టిల్ హియర్ అనేది మా అందరికీ వి వర్ ఆల్ లైక్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే. ఏమైనా అవ్వని ఈరోజు వి విల్ టేక్ ఇట్. ఇంత హ్మ్. దూరం వచ్చాం. నెక్స్ట్ టైమ్ ఇంకా దూరం వెళ్తాం అన్న ఎనర్జీ ఉండే ఆల్రెడీ. ఓకే. సో దట్ ఈస్ నో డౌట్ ఫర్ అస్. వి వర్ నాట్ లైక్ లెట్ అస్ సక్సీడ్ అనే మేము ఆఫ్టర్ మ్యాచ్ చూస్తలే అసలు. మాకేముందంటే ఎవ్రీ మూమెంట్ వీఆర్ ఎంజాయింగ్. హ్మ్. సో మా లాంచ్ డే ఎలా పోయిందంటే పొద్దున్న 5కే స్టార్ట్ అయిపోయింది. కొంచెం 4, 5 కల్లా స్టార్ట్ అయిపోద్ది లాంచ్ డే. హ్మ్. దానికి ముందు కూడా చెక్స్ నడుస్తూనే ఉంటాయి. అంటే ఆ బిఫోర్ రోజు నైట్ ముందు రోజు రాత్రి ముందు నిద్ర రోజు ఉండిందా? నుంచి చెక్స్ నడుస్తూనే ఉంటాయి. హ్మ్. నా డే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక 4, 5 ఏఎంలా స్టార్ట్ అయింది. ఆహా! సో మా లాంచ్ డే అప్పుడు మాకు కంట్రోల్ సెంటర్ ఉండే. లాంచ్ కంట్రోల్ సెంటర్ అంటే ఒకటి ఉంటది. సో ఎక్కడ మనం కూర్చొని పారామీటర్స్ మానిటర్ చేస్తా ఉంటాం. లైక్ ప్రెషర్స్ కానీ, టెంపరేచర్ గానీ, కొన్ని సాఫ్ట్‌వేర్ చెక్స్, సాఫ్ట్‌వేర్ ఫైల్స్ అప్‌లోడ్ చేయడం కానీ, ఇలాంటి చాలా చెక్ పాయింట్స్ ఉంటాయి రాకెట్ లాంచ్‌కి ముందల. అలా మొత్తం రూమ్ సైలెన్స్ మెయింటైన్ చేయడం ఇట్స్ ఎ మ్యాండేటరీ. బికాజ్ ఎందుకంటే కమ్యూనికేషన్స్ నడుస్తుంటాయి. ఎక్స్‌టర్నల్ టెలిమెట్రీ, గ్రౌండ్ స్టేషన్స్‌తో కమ్యూనికేషన్ నడుస్తుంటది. వి హావ్ టు బి సైలెంట్. బట్ హ్మ్. స్టిల్ ఐ కెన్ సీ ఎవ్రీవన్ ఆర్ స్కేర్డ్. అట్ సమ్ మూమెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు. T-2 అవర్స్, హ్మ్. ఆ! T-1 అవర్ అన్నప్పుడు. అవునవును. ఆ! అప్పుడు అనౌన్స్ చేసినప్పుడల్లా ఒక సైలెన్స్. అందరూ ఒక హష్ సౌండ్ అని మనకి రబ్బింగ్ హ్యాండ్స్ ఓకే. అందరూ. ఏమైతది? ఏమైతది? అని. ఒక వీడియో కూడా వచ్చింది. మా ఫౌండర్స్ ఇద్దరు దే వర్ హోల్డింగ్ హ్యాండ్స్ హ్మ్. బిఫోర్ ద లాంచ్. సో ఇట్ ఈస్ ఈక్వల్ దట్ ఫీలింగ్ వీ కెన్ ఆల్ రిలేట్ అనమాట. ఆ యాంగ్జైటీ కానీ లైక్ ఆల్రెడీ ప్రౌడ్ మూమెంట్ వచ్చేసింది మాకు. ఎందుకంటే వీఆర్ లాంచ్ ఆల్రెడీ చేయబోతున్నాము లాంచ్ అనేసి. చేయబోతున్నాం అన్న మూమెంట్ మాకొచ్చేసింది ఆల్రెడీ. బట్ హ్మ్. ఏమవుతదా నెక్స్ట్ అన్న యాంగ్జైటీ కూడా ఉంది. సో ఉంటది. ఇట్ వాస్ అ మిక్స్ ఆఫ్ 100 డిఫరెంట్ ఫీలింగ్స్. ఒకప్పుడు హోల్డ్ కూడా వచ్చింది. ఆహా! హోల్డ్ అవును. వచ్చినప్పుడు హోల్డొచ్చిందటగా? 5 హోల్డ్ వచ్చి మినిట్స్ ఆఫ్ హోల్డ్. హోల్డ్ వచ్చింది. హోల్డ్ వచ్చినప్పుడు ఎవరి స్పిరిట్స్ తగ్గలే. వి ఆ! వర్ ఆల్ కాన్ఫిడెంట్స్. వాట్ ఎవర్ హోల్డ్ ఇట్ ఈస్ వి విల్ రిజాల్వ్ అండ్ విల్ గో అని. ఓకే. ఇట్ డిడ్ంట్ లైక్ ఒక నెగెటివ్ ఫీలింగ్ అనేది ఎప్పటికి లేదు మాకు. ఏమైనా అవ్వని ఇట్ విల్ వర్క్. లెట్ అస్ గో అన్నట్టే ఉన్నారు ఎనర్జీ మొత్తం. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 10 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇంకా గుండె అందరూ దడదడ గ్లో అయిపోయింది కొట్టు స్క్రీన్స్‌కి కళ్ళు. హ్యాండ్స్ అందరూ పట్టుకున్నారు. ఇంకా ఏమైంది అంటే బ్యూటిఫుల్లీ టుక్ ఆఫ్. హ్మ్. లైక్ ఆ ఫైర్ ఇట్స్ లైక్ లిటరల్లీ ఆ ఫైర్ వాటెవర్ కేమ్ ఔట్ వైల్ ద లిఫ్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఫైర్ వాస్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ us. I can సూపర్. relate. That హ్మ్. fire is us. Like whatever that rocket fire it was going, it is the team fire. సూపర్. సూపర్. ఆ ఎక్సలెంట్‌గా చెప్పారు. తర్వాత ఇంకా సెపరేషన్ అవ్వడం అంటే ఇట్ వాస్ లైక్ వి హాడ్ లైక్ 6 సెపరేషన్స్ టోటల్. ఓకే. సో ఒక్కొక్క సెపరేషన్ వాస్ లైక్ ఇంకా స్క్రీన్స్ ఆగుతలే. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హావ్ టు సీ ద స్క్రీన్ ఆల్సో. వీఆర్ స్క్రీమింగ్ ఆల్సో, స్క్రీన్స్ ఆల్సో లైక్ హ్యాపీనెస్ చూడాలి అది. కదా రిజల్ట్స్ ఎలా అవును. అవుతుంది. అన్ని హ్మ్. కొలిజన్ లేకుండా అవుతుందా అన్ని సెపరేషన్. నెక్స్ట్ స్టేజ్ ఇగ్నైట్ అయిందా అదన్నీ మానిటర్ చేసుకోవాలి మేము ప్యారలల్‌గా. అది హ్మ్. కూడా నడుస్తుంది. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా ఇంకా ఆ ఎక్సైట్‌మెంట్ అయితే ఆగుతలే మాకు. ఓకే. అంటే లాంచ్ సక్సెస్‌ఫుల్‌గా అయిన తర్వాత సెలబ్రేషన్స్ ఎలా ఉండే? ఇ ఇంకా మేము ఆ రోజైతే ఆ కంట్రోల్ సెంటర్ నుంచి బయటికొచ్చేసి మొత్తం అరుస్తున్నాం ఇంకా. భారత్ మాతాకి జై, వందే మాతరం అంట అరుస్తూనే ఉన్నాం. ఓహ్! స్లోగన్స్ తర్వాత స్లోగన్స్. అరుచుకుంటూ మేమంతా ఇంకా మా హోల్ టీమ్ ఒక ఆడిటోరియంలో ఉండే. ఆహా! అక్కడ దాకా ఇంకా రచ్చ రచ్చ చేసుకొని పోయినాం. అక్కడ పోయి వి మెట్ ఫ్యూ ఆఫ్ ద స్కై రూట్ పీపుల్ అండ్ బిఫోర్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ స్కై రూట్ ఎవ్రీవన్ వర్ దేర్ ఇన్ దర్ ప్రౌడ్‌లీ ఆడిటోరియం. మీ సక్సెస్‌ని చెప్పుకున్నారు. హ్మ్. అందరు కొంతమందయితే ఇంకా కన్నీళ్ళు గూడా ఆపుకోలేకపోయారు. అంతే అంత గదా! ప్రౌడ్ అంత మూమెంట్ అది. లైక్ ఎమోషనల్ వి మూమెంట్. క్రైడ్, వి హ్మ్. హగ్డ్, వి స్క్రీమ్డ్. లైక్ దేర్ ఈస్ నాట్ ఈవెన్ లైక్ వన్ ఎమోషన్ వి డిడ్ంట్ ఎక్స్‌ప్రెస్.
సూపర్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాహ్! కళ్ళకు కట్టినట్లు చూపించారనమాట. యాహ్! సో, చూసుకుంటే ఇప్పుడు అంటే మనకి ఇలాంటి రంగాల్లో మహిళలు కొంచెం చాలా తక్కువ. సో, ఇప్పుడు రాను రాను మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్‌స్పైరబుల్‌గా ఉంది. మీ జర్నీ గాని, మీరిప్పుడు చేస్తున్న వర్క్ గాని. ఇప్పుడు ఫ్యూచర్‌లో అమ్మాయిలు ఈ రంగంలోకి రావాలంటే మీరేం సలహా ఇస్తారు? హ్మ్. సో, నేను స్టార్ట్ అయినప్పుడు స్కై రూట్‌లో వి హ్మ్. వర్ ఓన్లీ 5 విమెన్. ఓకే. 5 మందే ఉన్నాం. ఎప్పుడైనా ఈ మెకానికల్, ఏరోస్పేస్ ఫీల్డ్స్‌లో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరోస్పేస్ అనేది ఫీల్డే చాలా తక్కువ. అవును. దాంట్లో ఇంకా అమ్మాయిలంటే ఇంకా ఇంకా చాలా తక్కువ. ప్రొపోర్షనేట్ తక్కువ. అవును. సో, ఇట్ టేక్స్ రియల్లీ లాట్ ఆఫ్ కరేజ్ టు హ్మ్. ఎంటర్ బీయింగ్ ఎ విమెన్ టు ఎంటర్ ఇంటూ దిస్ ఫీల్డ్. చాలా కరేజ్ ఉండాలి నీకు. మళ్ళీ చాలా సపోర్ట్ ఉండాలి. హ్మ్. మీకు పుష్ చేసే గాని, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కానీ, ఆ సైడ్‌లో పేరెంట్స్ ఈజీగా సరే ఎళ్ళు అంటారు. బట్ వెన్ యూ సే మెకానికల్ గాని, ఏరోస్పేస్ గాని, దే ఆల్సో థింక్ ట్వైస్. ఒకసారి ఆలోచిస్తారు. ఏంటంటే ఈ గంటల తరబడి ల్యాబ్‌లలోనే ఉండాలి. ఫ్యామిలీకి దూరంగా ఫో ఉండాలి. అవును. అండ్ వర్క్ అవర్స్ ఉండదు. హ్మ్. ఎప్పుడెళ్తారో తెలీదు. హ్మ్. షార్‌కెళ్ళాం ఇప్పుడు మేమందరూ. కొంతమందైతే విత్ దేర్ ఫ్యామిలీ లైక్ కొంతమందికి పిల్లలు గూడా ఉన్నారు. ఓకే. చిన్న అవును. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి పిల్లలున్నారు. దే వర్ ఇన్ షార్ ఫర్ 2, 3 మంత్స్ స్ట్రెయిట్. ఓహ్! సో, ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది గూడా విమెన్స్‌కి చాలా మ్యాటర్. వుమెన్స్‌కే కాదు మెన్‌కి కూడా చాలా చాలా మ్యాటర్ అవసరం. అయితది. హ్మ్. బట్ విమెన్‌కి ఎస్పెషల్లీ పార్టింగ్ అవే ఫ్రమ్ కిడ్స్ అండ్ స్టేయింగ్ ఫర్ 2, 3 మంత్స్ ఈస్ లైక్ ఇట్ వాస్ ఎ హ్యూజ్ డీల్. సో, ఫ్యామిలీ సపోర్ట్, కరేజ్ కావాలి. కరేజ్ కావాలి. మళ్ళీ కాలేజెస్ కానీ, సొసైటీ యాస్ ఎ హోల్ వి షుడ్ కమ్ టుగెదర్ టు ప్రమోట్ విమెన్. లైక్ మీరు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి యూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్‌స్పైర్ గదా! హ్మ్. నెక్స్ట్ కొందరు చూసి ఇన్‌స్పైర్ అవ్వని దేర్ ఈస్ అ ఫీల్డ్ అండ్ హోప్ ఫర్ వుమెన్ ఆల్సో అని. ఎగ్జాక్ట్‌లీ. అలా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా జరగాలి. మీడియా తరపున నుంచి జరగాలి. హ్మ్. అండ్ ఆల్సో ఫ్యామిలీస్ షుడ్ ఆల్సో సపోర్ట్ అండ్ సొసైటీ షుడ్ ఆల్సో పుష్. అరే! ఎళ్ళండి. దే షుడ్ నాట్ సీ దెమ్ యాస్ ఎన్ ఎక్సెప్షన్. ఒక ఎక్సెప్షన్ అవ్వరాదు. విమెన్ అనేది స్పేస్‌లో షుడ్ నాట్ బి ఎన్ ఎక్సెప్షన్. దే షుడ్ బి లైక్ ఓకే. థిస్ ఈస్ ఆల్సో సంథింగ్ వాళ్ళు కూడా చేయగలరు ఇది అనేది ఒక నార్మల్ థింగ్ అవ్వాలి. అవ్వాలి. యెస్. ఇంకా మీలాంటి వాళ్ళని చూస్తే తప్పకుండా అవును. అవుతుంది. చాలా డెఫినెట్‌గా. మంది ఇన్‌స్పైర్ అవుతారు. యెస్.